మన దేశములో వినబడుచున్నది పావుర స్వరము. మన దేశములో వినబడుచున్నది. పౌరస్వరం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభము. ఇప్పుడు దైవజనులు బ్రదర్ విశ్వం గారు అందించే దైవ వర్తమానాన్ని విని దైవికమైన మేలులను పొందుకుంటారు. అబ్రహాముతో దేవుడు మాట్లాడిన మాట ప్రకారం అబ్రహాం ప్రయాణం వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడంటే మోరియా కొండకు వెళ్తున్నాడు. మోరియా కొండ తాను ఉన్న స్థలం దగ్గరించి 3 దినాలు ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి వెళ్తున్న సమయంలో చాలా దిగులుతో వెళ్తున్నాడు. లోపల ఒక బాధ ఉంది, లోపల ఒక వేదన ఉంది. ఎందుకొరకు అంటే తనకు కలిగిన ఏకైక కుమారుడైన ఇస్సాకుని దేవుడు బలిగా అర్పించమని చెప్పాడు. నా దేవుడు బలి కోరుకునేవాడు కాదు. అటువంటి దేవుడు నన్ను ఎందుకు కోరుకున్నాడు, నేనెందుకు ఇప్పుడు నా కుమారుని బలి ఇవ్వడం వస్తుంది అని చెప్పి చాలా దిగులుతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వాగ్దానం అతని జీవితంలో జ్ఞాపకం వచ్చింది అనుకుంటున్నాను. ఏంటి వాగ్దానం అంటే ఆదికాండం 12వ అధ్యాయంలో వాగ్దానం ఏదైనా భయపడకము నేను నీకు తోడై ఉన్నాను. ఆ వాగ్దానం చేతపట్టుకున్నాడు. ఆనాడు నన్ను దేవుడు పిలిచినప్పుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, భయపడకు అన్నాడు. మరి నేను భయపడుతున్నాను. ఈ భయముతో నేనెందుకు ఇలా ఉండాలి, ఈ భయం నుంచి విడుదల పొందుకోవాలి అని చెప్పి ప్రయాణం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక సమయంలో మన ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఏదో తెలియని ఒక భయం మనల్ని వెంటాడుతున్నట్టుంది. ఈ రాత్రికాల సమయంలో ఎక్కడ కూర్చొని నీతో అలాంటి భయం నిన్ను వెంటాడుతుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నమాట, నాతో మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8-9 వచనాలు మనం జాగ్రత్తగా చూస్తే, నా సేవకుని ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సంతానము? నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. హల్లెలూయా. మాట వినే పిల్లలు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడతారు. మాట వినని పిల్లలు ఆశీర్వాదాన్ని పొందుకోవడం చాలా కష్టం. ఎవరమైనప్పుడు ఆశీర్వాదం అనేది మన దగ్గర తీసుకొచ్చి పెట్టాడనమాట. నువ్వు దీవించబడాలి, నువ్వు ఆశీర్వదించబడి దగ్గర తీసుకొచ్చి పెట్టాడు. కానీ మనం చాలాసార్లు దేవుని మాట వినం. ఎవరి మాట వినం? తల్లిదండ్రుల మాట వినం. నాకు తెలిసిన సత్యం ఏంటంటే, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. మొదటి ఆశీర్వాదం. రెండోది, నువ్వు నీ తల్లిని నీ తండ్రిని ఎప్పుడైతే సంతోషపెట్టావో, రెండో ఆశీర్వాదం చేస్తా, దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రెండో ఆశీర్వాదం. మూడో ఆశీర్వాదం, నీ తల్లిని నీ తండ్రిని ఎప్పుడైతే సంతోషపెట్టావో వాగ్దానం చేస్తున్న దేవుడు ఎటువంటి వాగ్దానం చేస్తాడు తెలుసా? ఇస్సాకుని దీవించినట్లు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇస్సాకు తండ్రికి చాలా లోబడ్డాడు. ఇస్సాకు 20 సంవత్సరాల వయసు. అప్పుడు 20 సంవత్సరాల కుర్రోడు అంటే ఎలాగుంటాడు? వింటాడా? వెండా? ఒకడు ఏమంటారు? పోబే అంటారు. పోరా, పోబే అన్నాడంటే ఆశీర్వాదం ఉంటుందా? కొడుకుగా బాధ్యతలు ఉంటాయి, కూతురుగా బాధ్యతలు ఉంటాయి. ఇప్పుడు అబ్రహాం చాలా దిగులుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ కొడుకు చెప్పాలి, ఏంటి ఇప్పుడు నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నానని. ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. అప్పటికీ అడుగుతున్నాడు, నాన్న నువ్వు బలి ఇవ్వాలనుకుంటున్నావు, కట్లన్నీ కట్టేసుకున్నావు, అన్నీ పట్టుకున్నావు, వెళ్ళిపోతున్నావు, అసలు బలిపశుని తీసుకెళ్ళట్లేదేంటి అంటుంటే, బలిపశు నీవే అని మనసులో అనుకుంటున్నాడు. మైపాని అంటున్నాడు తెస్తున్నా, దేవుడు చూచుకుంటాడు నాన్న. చెప్పడానికి కష్టంగా ఉన్నా తీసుకుని వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నేను చెప్తాను. వీళ్ళిద్దరూ కూడి నడుస్తున్నారు అని కనబడుద్ది. వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? ఇద్దరు అది ఆదికాండం 22వ అధ్యాయంలో సంఘటన 6వ వచనం. తండ్రి వెనకాల పక్కన నడుస్తున్నారు కొడుకు. అది తల్లితో నడవాలి కొడుకు. ఎంత వయసు వచ్చేసినా
ఇప్పుడు 20 సంవత్సరాల వయసు వచ్చేసిన కొడుకు ఎవరితో నడుస్తున్నాడు? నాతో నడుస్తున్నాడు. ఆమేన్, ప్రైస్తలాడు. ఆమేన్. కొద్దిమంది చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తారు, మూర్ఖంగా నడుస్తారు. మూర్ఖంగా నడవడం వల్ల ఆశీర్వాదం కోల్పోతారు. ఏం కోల్పోతారు? ఆశీర్వాదాన్ని కోల్పోతారు. ఇస్సాకు ఆశీర్వాదాన్ని కోల్పోలేదు. ఆ ఇస్సాకు చాలా ఆశీర్వదించబడ్డాడు, చాలా దీవించబడ్డాడు. ఎంతగా దీవించబడ్డాడంటే అందుకొరకు అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఎంత గొప్ప ఆశీర్వాదం చూసారా. ఇస్సాకు ఇవ్వడానికి కారణం ఏంటంటే మాట విన్నాడు. 100% చెప్తాను. మూడో ఆశీర్వాదం ఏంటంటే ఎప్పుడైతే మనం అంటే దేవుని మాటకి లోపడతామో, ఎప్పుడైతే తండ్రికి తల్లికి మనము ఆధిక్యత ఇస్తామో, తల్లిని తండ్రిని మనం ప్రేమించగలుగుతామో, అది చూసే దేవుడు కదా. అది మరి ఆయన చూస్తున్నాడని భయం నీకుందా? భయభక్తుల గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండునుగాక. ఒకటి. రెండు ఆశీర్వదర్శన, భయభక్తుల కలిగిన వారు అడిగినది దేవుడు తీసుకొచ్చి పెడతాడంట. రెండోది. మూడోది, భయభక్తులు కలిగిన వారిని దేవుడు విడిచిపెట్టడు. మూడోది. నాలుగోది తెలుసా, భయభక్తులు ఎప్పుడైతే ఉన్నాయో ఆ భయభక్తులు కలిగిన వారి దగ్గర ముందర దూత ఉంటుంది, వెనక దూత ఉంటుంది. నీ అడుగు నా అడుగు ఇరుకున పడదు, అంటే ఇబ్బందిలో పడం. అందుకని యోబు అంటాడు, ఏమంటాడంటే 29వ అధ్యాయం అంటాడు, ఆయన నాతో ఉన్న దినంలో నేను అడుగు పెట్టిన చోటల నేతిలోనే పడిందండి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన నాతో లేడు కాబట్టి ఇప్పుడు నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడే బూడిదే. నేను అడుగు పెట్టిన చోటలా బూడిదగా ఉంది. నేను అడుగు పెట్టిన చోటలా నాకు ఆశీర్వాదం లేదు. నాకు ఆశీర్వాదం లేకపోవడం కారణం ఏంటంటే ఆయన నాతో లేడు అనే విషయం నాకు తెలిసిపోయింది. అందుకొరకే నేను అడుగు పెడుతున్నా. నేను ఏ పని చేద్దామనుకున్నా ఆ పనికి నా స్నేహితులు, నా పనివారు, నా దగ్గర ఉన్న వాళ్ళని ఏం చేస్తున్నారు? ఎగతాళి చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఏది మాట్లాడితే ఆ మాటకి వాళ్ళు లోబడేవారు. కానీ ఈరోజు నాకు లోబట్ల కారణం ఏంటంటే దేవుడు, సర్వశక్తికి దేవుడు నన్ను విడిచిపోయాడు. నన్ను విడిచిపోయాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? నువ్వు నేను కానీ ఇస్సాకులాగా లోబడే తత్వం కలిగి ఉంటే వారు కూడి నడుచుకుని వెళ్తున్నారు. కూడి నడుచుకుని పక్కనే ఉన్నాడు. పక్కనే ఉన్నప్పుడు ఏమంటాడు? నానా చాలా దూరం 3 రోజులు నడిపించేస్తాను నాన్న, ఇది 3వ రోజు, ఇక్కడ దాకా వచ్చాం, మళ్ళా కొండెక్కాలంటావు నాన్న, ఇంత పెద్ద కొండెక్కాలా? ఆ బలేదో ఇక్కడ ఇచ్చేచ్చు కదా అంటుంటే దీంట్లో ఉండదు. అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఇంత దూరం వచ్చాం కదా నాన్న, కొండెక్కడే కదరా కొడుక, నా వయస్సు నీ వయసు ఎంతరా నానా? నీ వయసులో నా వయసు, నీకు 120 సంవత్సరాలు నాన్న, నీకెంతరా? 120 సంవత్సరాలు నేను ఎక్కగలుగుతున్నానే, 20 సంవత్సరాలు నువ్వు ఎక్కలేవా అడిగితే అంటాడు, నాన్న నిన్ను ఎత్తుకొని తీసుకెళ్తాను నాన్న. దేవుని స్తోత్రం. ఎందుకు తెలుసా? నువ్వు నన్ను పెంచుకున్నా నాన్న, నన్ను కన్నా నాన్న, నువ్వు నేనంటే చాలా ఇష్టం కదా నాన్న, చిన్నప్పటి నుంచి నన్ను అంత గారంగా పెంచావు కదా నాన్న, నేను నిన్ను భుజాల మీద ఎత్తుకొని వెళ్తాను నాన్న. అబ్బా, తండ్రి గుండె ఏమైపోద్ది? గుండె ఏమైపోద్ది? పొడిచేసినట్టు ఉంటుందా? గుండెలో చాలా. అప్పుడు కొడుకుని ఏమంటాడు తెలిసిన? నిన్నేను ఎత్తుకుంటాను రా, నువ్వు నన్ను ఎత్తుకోకరా అంటాడు. దేవుని స్తోత్రం. అది కన్నా ప్రేమ. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడు తండ్రి హృదయాన్ని తల్లి హృదయాన్ని గాయపరచకూడదు. ఎప్పుడు తండ్రి హృదయాన్ని తల్లి హృదయాన్ని ఆనందింపచేసేలాగా ఉండాలి. అందుకని తండ్రిని తల్లిని దూషిస్తున్న వాళ్ళు ఏమంటే తెలుసా? లోయ కాకి వచ్చి వారి కనులు ఏం చేస్తాడ? పీకేస్తుంది అని సామెతలుగా మనం చూస్తాం. దేవుని స్తోత్రం కలుగును కాక. అంటే ఒక ఆశీర్వాదాన్ని కోల్పోతాం, ఒక దీవెని కోల్పోతాం. దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడు ఉచితంగా ఆశీర్వాదం ఇస్తాడు. ఇప్పుడు అబ్రహాం చాలా దిగులుగా అక్కడికి వచ్చి ఆగిపోయాడు. ఇప్పుడు కొండ ఎక్కాలి. కొండ ఎక్కుతున్న సమయంలో ఇంత దూరం వెళ్ళాలన్నా ఇక్కడ ఇచ్చేసి అంటే ఏమన్నాడు తెలుసా? నా పరమ తండ్రి ఈ మోరియా కొండ మీదే బలి ఇవ్వమన్నాడు కాబట్టి అక్కడే బలి ఇవ్వాలి. మనము ఇక్కడ అక్కడ ఇవ్వడానికి వీల్లేదు. ఎస్, నువ్వు అర్పణ తీసుకురావాలనుకుంటే ఇక్కడికే తీసుకురావాలి, కానీ నీ ఇష్టం చూడాలి తీసుకుపోవడం కాదు. అర్థమైందా? అర్పణ ఎక్కడ తీసుకురావాలి? ఇక్కడికే తీసుకొచ్చి నీ అర్పణ నువ్వు దేవునికి సమర్పించు. దేవుడిని నిండారా దీవిస్తాడు, నిండారా ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు అబ్రహాం హృదయపూర్వకంగా అర్పణ ఇవ్వడానికి వెళ్తున్నాడు. అర్పణ ఎవరిని ఇస్తాడంట? కొడుకునిస్తాడు. ఈ విషయం ఎవరికి తెలియదు? కొడుకు తెలియదు. ఎక్కారు, మొత్తం మీద కొండెక్కేశారు. కొండెక్కేసిన తర్వాత
బలిపీఠం కడుతున్నాడు. బలిపీఠం కడుతున్నప్పుడు అబ్రహాముకి ఇస్సాకు ఎంత సహకరించాడంటే అంత సహకరించాడు. ఎందుకంటే ఆ కొండ మీద రాళ్ళన్నీ కూడా ఏం చేయాలి? వెతుక్కోవాలి. రాళ్ళన్నీ వెతుకుతున్నాడు. ఎవరంటే అబ్రహాము. కొడుకు ఏం చేస్తున్నాడంట? మోసుకొని వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రికి ఉపయోగపడే కొడుకానా, ఉపయోగపడిన కొడుకా? నేను నా తండ్రికి ఉపయోగపడే కొడుకుగా ఉండాలనుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. నా పరమ తండ్రికి నేను ఎప్పుడైతే ఉపయోగపడతానో, నా పరమ తండ్రికి నేను ఎప్పుడైతే లోపడతానో, నా పరమ తండ్రి యొక్క మాట నేను ఎప్పుడైతే స్వీకరిస్తానో, నా జీవితం ఎప్పుడు ఎలాగుంటుందంటే ఆశీర్వాదకరంగా జీవితం ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? లోబడే తత్వం కావాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇద్దరూ కలిపి బలిపీఠం కడుతున్నప్పుడు అబ్రహాం అంటున్నాడంట, నానా ఆ రాళ్ళు మోయలేకపోతున్నావురా, చిన్నోడురా. ఏంటి 20 సంవత్సరాలు చిన్నోడా? అది తండ్రికి ఎలా అనిపిస్తుంది? ఆడు 20 సంవత్సరాడైనా ఆడు చిన్నోడుగానే తీసుకుంటాడు. అది నువ్వు పని చేయలేరా, నేను చేసుకుంటాను అంటాడు. అబ్రహాము, నాన్న నువ్వు మొయ్యలేకపోతున్నావురా అంటే, అది మధ్యాహ్న కాల సమయం, మంచి ఎండలో, అటువంటి ఎండలో తండ్రి అక్కడ అలసిపోతున్నాడు, కుమారుడు అలసిపోతున్నాడు. ఎవరి నిమిత్తమే? పరమ తండ్రి నిమిత్తమే. దేవుని స్తోత్రం కలుగును గాక. తండ్రిగా నువ్వు అలసిపో, కుమారుడుగా నువ్వు అలసిపో, నీ కుటుంబంలో ఆశీర్వాదం దీవెన ఉంది. ఆశీర్వాదం దీవెన కావాలంటే ఇద్దరు కూడి సన్నిధిలో, ఇద్దరు కూడి ప్రార్థనలో, ఇద్దరు కూడి దేవుని యొక్క పరిచర్లు, ఇద్దరు కూడి దేవుని కొరకు ఒక సాక్షికరంగా ఉంటే దీవెనతో నింపడతాం. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము చాలా అంటే పని చేస్తున్నాడు కానీ కొడుకునిచ్చేయాలి, ఇప్పుడు కొడుకునిచ్చేయాలి అని ఒక లోపల ఒక అటువంటి వేదంలో ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో 3వ లైన్, అబ్రహామా నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. 2వ మాట, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను. 2వ మాట. 3వ మాట, దిగులు పడకము నేను నిన్ను. ప్రైజ్ ది లార్డ్. 3 విషయాలు. ఎప్పుడు తోడై ఉంటాడు? నేను ఆయనతో సరైన స్నేహం చేస్తే, నేను ఆయనతో సరైన సంబంధం కలిగి ఉంటే, నేను ఆయనతో సరైన సంబంధం లేనప్పుడు ఆశీర్వాదాన్ని కోల్పోతాను. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా భక్తుల ద్వారా ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం 10వ వచనం, ఎవనికి సాక్ష్యం ఇచ్చేదును వారు వినుటకు తమ మనస్సును సిద్ధపరచుకొనగా వినలేకయున్నారు. అబ్రహాము తన మనస్సును సిద్ధపరచుకున్నాడు. దేనికి సిద్ధపరచుకున్నాడు? తన యొక్క కుమారుని బలి ఇవ్వడానికి సిద్ధపరచుకున్నాడు. మీరు సిద్ధపరచుకున్నారా? ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. ఏమిటి సిద్ధపరచుకోవడం? నేను దేవుని మాట వినాలి. అపవాది ఏం చేస్తాడు తెలుసా? మన మనసుని సిద్ధపరచుకునేవాడు. అది సిద్ధపాటు కలిగి ఉండు. ప్రేస్గా ఎహెజ్కేలు గ్రంథం ఏమంటే తెలుసా? నువ్వు సిద్ధంగా ఉండు, నీతో పాటు నీ సమూహాన్ని కూడా సిద్ధపరచు. దేవుని స్తోత్రం. నాకు తెలుసుండగా అబ్రహాం తన కుమారుని చిన్నప్పటి నుంచి సిద్ధపాటు కలిగిన మనసుగా ఉంచాడు అనమాట. అది అంటే చిన్నప్పటి నుంచి కష్టం నేర్పించాడు. ఎవరికి? ఇస్సాక్కి. చిన్నప్పటి నుంచి కష్టం నేర్పించాడు కాబట్టి ఇప్పుడు కొండెక్కాడు, రాళ్ళు మూసాడు, 3 రోజులు నడిచాడు. ఉన్న వాక్యంలో ఏంటంటే వారు మనసుని సిద్ధపరచుకోరు కనుక ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని ఏం చేస్తారంట? తృణీకరిస్తారు. చూసారా? దేవుని వాక్యమందు నీకు సంతోషం ఉండాలి, నీకు ఆనందం ఉండాలి. దేవుని వాక్యమే నిన్ను బలపరిచేది, దేవుని వాక్యమే నిన్ను నడిపించేది. దేవుని వాక్యాన్ని కానీ నీ హృదయంలో భద్రం చేసుకోగలిగావు అనుకో, వాక్యం లోపల భద్రం చేసుకోవడం వల్ల జరిగేది ఏంటంటే ఆయన నీతో మాట్లాడుతుంటుంటారు. అది ఒకటి. 2వ తెలిసిన ఆయన నీలో సంచరిస్తుంటుంటారు. 3వ తెలిసిన ఆయన నిన్ను నన్ను కూడా ఏం చేస్తారు? తగ్గు. ఎక్కడికి వచ్చిన మన అందరితో పరిశుద్ధాత్మ తండ్రి మాట్లాడుతున్న మాట, మెడ వంచే తత్వం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు లోపడే తత్వం కలిగి ఉండాలి. ఇక్కడున్న మాట, ఇర్మియా గ్రంథంలో ఉన్న మాట, వాళ్ళు వాక్యమందు సంతోషించరు. ఇక్కడ కూర్చున్న మీతో పాటు పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు. మీరు వాక్యమందు సంతోషించగలిగితే ఆశీర్వదించబడతారు. వాక్యమందు సంతోషించలేకపోతే ఆశీర్వాదం లేదు. వచ్చాను కూర్చుని వెళ్ళిపోయిన అంతే, బ్రతుకు మారేది. దేవుని స్తోత్రం కలుగును గాక. నా జీవితాన్ని నీ జీవితాన్ని ఏం చేసేది? సరిచేసే స్థలం ఇది. ఈ సరిచేసే స్థలములో దేవుడు మాట్లాడుతున్నమాట. ఏమని మాట్లాడుతున్నారంట? వాళ్ళు సిద్ధ మనస్సు కలిగి రారు.
సిద్ధ మనసు కలిగిరారు, వాక్యాన్ని కూడా వాళ్ళు ఏం చేయారంట, ఆనందించరు. నిజంగా వాక్యం ఆనందిస్తే ఆశీర్వదించారు. ఇప్పుడు దిగులుగా కూర్చున్నాం, వేదనతో వెళ్తున్నా, వేదనతో ఆ రాళ్ళను ఎత్తుతున్నప్పుడు, అవి కడుతున్నప్పుడు ప్రతి రాయ మెట్టు మీద పెడుతున్నాడు, కుమారుడు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మట్టిని ఏం చేయాలి తెస్తున్నా, మళ్ళా మట్టిని ఏం చేయాలి, అక్కడున్న మట్టిని నీళ్ళతో ఏం చేయాలి, పిసకాలి. మట్టిని పిసికి ఏం చేయాలి, బలిపీఠానికి జాగ్రత్తగా ఏం చేయాలి, అది పడిపోకుండా. అది కూడా కుమారుడు చేస్తున్నాడు, తండ్రి చేస్తున్నాడు. ఇద్దరు దేవుని పని చేస్తున్నారు. ఆరిపోయింది బలిపీఠం, ఆరిన తర్వాత మరి ఎన్ని రోజులుగా ఆరిపోయింది. అప్పుడు కుమారుడితో చెప్తున్నాడు, కుమారుడా ఈ బలిపీఠం మీద నువ్వు పడుకోవాలి నాన్న అంటున్నాడు. నానా ఏంరా అలా చూస్తున్నావే, ముసలుడు నువ్వు పడుకో, నాకు ఇంకా చాలా వయసు ఉంది అనలే. ఒక్కోసారి తండ్రిని అంటుంటారు, ముసలోడు కదా, ముసలోడే పెద్దోడు అయ్యాడంటే ఏమవుతాడు, పెద్దోడు అంటే ఈడు చిన్నోడు అంటే ఈడు పెద్దోడు అయ్యాడు, తండ్రి ముసలోడు అవుతేనే ఈడేమవుతాడు, పెద్దోడు అవుతాడు, లేకపోతే పెద్దోడు అవుతాడా. ఇస్సాకు అలా అనలే. నాన్న మాట ప్రకారము పడుకున్న తర్వాత ఇస్సాకు యొక్క చేతులు కట్టాడంట, కాళ్ళు కట్టేశాడంట, తాడుతో కడుతున్నాడంట. నా యేసయ్యని కూడా అదే సేమ్. తండ్రి అన్నాడు, కుమారుడా నీవు ఈ లోకానికి వెళ్ళాలి, ఈ లోకంలో వీళ్ళందరి కొరకు నువ్వు నీ యొక్క శరీరాన్ని సమర్పించాలి, నువ్వు రక్తం చిందించాలంటే తండ్రి మాటకు లోబడ్డాడు. కాబట్టి ఆయన తండ్రి కుడి పార్శ్వను కూర్చొని నా కొరకు నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరి మాట విన్నాడు, ఎవరో యేసయ్య ఎవరి మాట విన్నాడు, తండ్రి మాట విన్నాడు. కాబట్టి 33.5 సంవత్సరాల వయస్సులో తన యొక్క జీవితాన్ని మనందరి కొరకు ఏం చేశాడంట, త్యాగం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి, నువ్వు ఏం త్యాగం చేస్తావు, పరమ తండ్రి నిమిత్తం ఏం త్యాగం చేస్తావు? ప్రశ్న. ఇస్సాకు త్యాగం చేశాడు, తన జీవితాన్ని త్యాగం చేస్తాడు, తన జీవితాన్ని అప్పగించాడు, తండ్రికి ఇచ్చేశాడు. ఒకసారి ఆలోచించే, పరమ తండ్రికి నువ్వు ఏమైనా ఇవ్వగలిగావా? ఏమన్నా అంటే ఏమి ఇవ్వగలను, ఇదొక మాట. ఏమి ఇవ్వగలను, ఏమన్నాడు తెలుసా? రోమాపత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరాన్ని ఆయన సమర్పించండి. ప్రైజ్ ది లార్డ్. ఏమి ఇవ్వగలను? మీ శరీరాన్ని సమర్పించండి. ఎప్పుడైతే శరీరాన్ని సమర్పిస్తామో, ఎప్పుడైతే దేవుని యొక్క శరీరాన్ని సమర్పిస్తామో, ఈ శరీరం ఆయన దాంట్లో ఉంది కాబట్టి, ఆయన కంట్రోల్లో ఉంది కాబట్టి, ఈ శరీరం ఏమవుతుందంటే దేవునికి లోబడుతుంది. దేవుని స్తోత్రం కలిగి దేవుని మాటకు లోబడద్ది, దేవుని పరిచర్యకు లోబడద్ది. దేవుని పరిచర్యకు ఈ శరీరం ఏమవుతుందా, నేను నీ పరిచర్యలో ఆమేన్ ఎంతగా ఉపయోగపడద్దంటే శరీరం అంతగా ఉపయోగపడద్దు. ఇప్పుడు అబ్రహాం యొక్క కొడుకు తండ్రికి ఉపయోగపడ్డాడు. అబ్రహాము కొడుకు తండ్రికి ఏమేరు ఉపయోగపడ్డాడు. పరమ తండ్రి అయిన తండ్రికి యేసుక్రీస్తు ప్రభు ఏం చేయలే, ఉపయోగపడ్డాడు. ఇప్పుడు నాకు నీకు ప్రశ్న, నువ్వు నేను ఉపయోగపడుతున్నామా? ఈ లోకంలోని తండ్రికి ఉపయోగపడుతున్నామా? పరలోక తండ్రికి ఉపయోగపడుతున్నామా? ఆలోచించండి. ఉపయోగపడకపోతే జరిగేదేంటి అంటే, ఉపయోగపడని దాన్ని ఏమంటారు తెలిసిన, ఎండిపోయిన తీగ అంటారన్నమాట. యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా ఉంటే నువ్వు ఎండిపోతావు, ఎండిపోయిన తీగలన్నింటినీ కత్తిరించి పక్కన పడేస్తారు. ఉపయోగపడే తీగ ఎప్పుడూ దానికి ఏమవుతుందంటే ఫలాలు ఉంటాయంట, ఎప్పుడూ దానికి ఆశీర్వాదం ఉంటుంది. ఉపయోగపడిన తీగని ఎలాగుంటుంది అంటే, మనం చదువుకున్న మొదటి కీర్తనలో, ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది, అతడు చేయనిదంతయు సఫలమగును. ఆమేన్. ఎందుకంటే అది ఉపయోగపడే తీగ. ఉపయోగపడే తీగ ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆలోచన చేయాలి, నేను ఎవరికి ఉపయోగపడుతున్నాను, నేను ఎవరికి ఉపయోగపడట్లేదు అని అనిపిస్తే బాధపడాలి. అబ్రహాముకి దేవుడు ఆశీర్వదిస్తున్నారు. కారణం ఏంటేసిన, అబ్రహాము దేవుని మాట వినే తత్వం
కలిగినవాడు. అబ్రహాము బాధలో వేదనలో ఉన్నప్పుడు అబ్రహాంతో మాట్లాడుతాను, దిగులు పడకము, నిన్ను బలపరుస్తాను. ప్రైజ్ లార్డ్. నిజంగానే బలపరిచాడు, నిలబెట్టాడు, పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఇప్పుడు కత్తి పట్టుకున్నాడు. కత్తితో ఇప్పుడు అబ్రహాము కుమారుని నరకపోతున్న సమయంలో పరలోకమందు దూత, అబ్రహామా అబ్రహామా, వెంటనే నీ కత్తి తీసి పక్కన పడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ఆనందంతో కేకవేస్తుంటాడు తండ్రి, ఎంత ఆనందంతో కేకవేసుకుంటాడు అంటే, ఆ సమయంలో ఆ సంఘటన ఎలాగుంటుందంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఆ కుమారుడి మీద పడి కౌగలించుకొని ముద్దు పెట్టుకున్నట్లుగా ఇప్పుడు కొడుకు మీద పడి ముద్దు పెట్టుకుంటుంటే కొడుకు కూడా తండ్రిని ముద్దు పెట్టుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. ఎప్పుడైనా తండ్రి మీద ముద్దు పెట్టుకున్నావా? ఎప్పుడైనా తండ్రిని ముద్దు పెట్టావా? ప్రేమతో, నానా నీ వల్లే నాన్న నేను ఇంతగా దీవించబడ్డాను, నేను ఇంతగా ఆశీర్వదించబడ్డాను, ఇంత ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి నీ వల్లే నాన్న అని తండ్రికి ఎప్పుడైనా, తల్లిని ఎప్పుడైనా ఒక చిన్న కిస్ ఇచ్చావా? ఇవ్వలే కదా. ఈ రాత్రి దేవుని స్తోత్రం కలిగింది కాక, అమ్మా నీ వల్ల నేను ఇలా చదువుకున్నాను నేను. ప్రైజ్ గాడ్. అబ్రహామును ఇప్పుడు ఇస్సాకు ఇద్దరు ఏం చేసుకుంటారు? ఒకరినొకరు కౌగలించుకొని మరణము తప్పించుట యెహోవా వశం. దేవుని స్తోత్రం కలుగును గాక. నా కొడుక, నీ మరణాన్ని నా యొక్క తండ్రి తప్పించాడు నాన్న అని ఎంత గట్టిగా కౌగిలించుకొని ఇద్దరు ఒకరినొకరు ఏడ్చుంటారు. దేవుని స్తోత్రం కదా. ఎంతగా ఏడ్చుంటారంటే ఆ ఏడుపు ఏ ఏడుపది? దుఃఖం ఏడుపు, అదే ఏమేడుపు? ఆనంద బాష్పాలు కార్చుంటారు. ప్రైజ్ గాడ్. ఎంత ఆనంద బాష్పాలు కార్చుంటాడంటే అబ్రహాము తన యొక్క సేవకులతో చెప్పాడనమాట, మేమిద్దరం పైకి వెళ్ళి మొక్కి మళ్ళీ మీ ఇద్దరం దిగి వస్తా అన్నాడు. ఇప్పుడు అబ్రహాము నోట నుంచి వచ్చిన మాటను దేవుడు ఆమెనన్నాడు. ఇప్పుడు నిజంగా అబ్రహాము కానీ ఇస్సాకుని బలి ఇచ్చేశాడు, అయిపోయింది. ఇప్పుడు అబ్రహాం ఒక్కడే దిగి వస్తాడు. సేవకులు అడుగుతారు, అయ్యా ఏడి కొడుకేడి? ఇద్దరు పైకి వెళ్ళారు, ఇద్దరు తిరిగి వస్తారన్నారు కదా, మరి ఏంటైనా మీ మాట ఏమైపోయింది? ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఆయన మాట తప్పని వాడు కాడు. మనమైతే మాట తప్పేవాడు. ఎన్నిసార్లు మాట తప్పినప్పటికీ దేవుడు ఈరోజు భూమి మీద నిన్ను ఉంచాడు అంటే కాన్ఫిడెన్స్, ఏదో ఒక రోజున నా మాటకు లోబడతావని ఆశ ఆయనకుంది. దేవుని స్తోత్రం కదా. ఎన్నిసార్లు మాట తెప్పావో, ఎన్నిసార్లు దేవుడిని గాయపరిచావో, అయినప్పటికీ దేవుడు నిన్ను గాయపరచలేదు, నిన్ను అవమానపరచలేదు, నిన్ను ఆ స్థాయిలో నుంచాడు. దేవుని స్తోత్రం కలిగిన. అవమానపరచాలి, గాయపరచాలి అని ఆయన ఒక్కసారి ఇలా అనుకుంటే చాలు, మన బ్రతికి అక్కడికి వెళ్ళిపోద్దాం. కానీ దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడు? ప్రాణమిచ్చింతగా ప్రేమించాడు. దేవుని స్తోత్రం కలిగిన. అద్భుతం కదా. పక్కన తీసి పాడేశాడు, అది తీసేసాడు, కుమారుని ఎత్తుకున్నాడు. ఎత్తుకునే తర్వాత ఇలా చూసేప్పటికి అక్కడ అరుపు వినపడుతుంది. ఏం వినపడుతుంది? అరుపు. గొర్రెపిల్ల అరుపు వినపడుతుంది. అప్పటి వరకు కనబడిన గొర్రెపిల్ల, ఆమేన్. చూసారా? ఎప్పుడైతే దేవుని కొరకు మీరు ఒక చక్కని పాత్రగా వాడబడతారో అప్పటి వరకు జరగనిది నిమిషాల్లో జరుగుతుంది. దేవుని స్తోత్రం. కానీ ఒక విషయం ఏంటంటే చివరి వరకు నిన్ను నన్ను ఏం చేస్తాడు? పరీక్షిస్తుంటాడు. చివరి వరకు పరీక్షిస్తాడు. ఎంతవరకు పరీక్షించాడు? కత్తి ఎత్తేంత వరకు పరీక్షించాడు. కత్తి ఎత్తిన వెంటనే కింద పడిపోవాలి. కత్తి ఎత్తడం, కత్తి పడేయడం. ఎందుకంటే కత్తి ఎత్తేసిన తర్వాత వెంటనే నరికేకపోతే మళ్ళీ ఈడేం చేసుకుంటాడేమో కదా, లేచిపోతాడేమో, కూర్చుని పోతాడేమో. ఆ చివరి నిమిషంలో నువ్వు నిజంగా ఆయనకి సరెండర్ అయిపోతే, నువ్వు నిజంగా ఆయన హత్తుకుంటే, నువ్వు నిజంగా ఆయన కొరకు నిలబడితే, అద్భుతమేంగా ఆ గొర్రె పిల్ల ఎలాగైతే అక్కడ ప్రత్యక్షమైందో, నీ సమస్య ఏదైతే ఆ సమస్యను అక్కడ ఆయన కట్ చేయగలడు. దేవుని స్తోత్రం. గొర్రె పిల్ల వచ్చింది, గొర్రె పిల్లని కత్తిరించి, ఆ గొర్రె పిల్లే నా యేసయ్య. దేవుని స్తోత్రం. లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, ఆ గొర్రె పిల్ల ఆనాడు మోరియా కొండ మీద ఉన్న గొర్రె పిల్ల మళ్ళా కల్వరి కొండపై నా కొరకు నీ కొరకు రక్తం కార్చిన గొర్రె పిల్ల. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ కూర్చుని నాతో నీతో దిగులుతో ఉంటే, బాధలో ఉంటే, సమస్యలో ఉంటే, అబ్రహాంలాగే ఆలోచిస్తుంటే దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, నేను నీతో ఉన్నాను, నేను నిన్ను బలపరుస్తాను,
నీ యొక్క జీవితంలో నేను నీకు సహాయం చేస్తాను, దిగులంతా పక్కన పెట్టి నా వైపు చూడు అన్నాడు. యెహోవా వైపు చూద్దామా, సమస్య వైపు చూద్దామా? ఆమేన్. నిజంగా దేవుని వైపు చూసినట్లయితే ఖచ్చితంగా నువ్వేమవుతావు, నువ్వు సిద్ధపరచుకుంటావు, వాక్యం విని సంతోషిస్తావు, వాక్యం ద్వారా నా జీవితాన్ని మార్చుకుందాం అనుకుంటావు, ఆశీర్వదించబడతావు. నువ్వు ఒక్కడు నిలబడితే నీ ద్వారా అనేక మంది లెగుస్తారు. నువ్వు ఒక మహా సైన్యము కావాలి. దేవుని స్తోత్రం కలిగి నువ్వు ఒక మహా సైన్యము కావాలనుకుంటే నీవు నేను కూడా మన యొక్క శరీరం ఆయన కొరకు సమర్పించగలరు. ఒకసారి ఆలోచించండి, ఏమైనా సమర్పించారా? ఏమైనా సమర్పించారా? ఇప్పుడు కానికి సమర్పిస్తారు అంతే. ఇంకేం సమర్పిద్దాం బాబు అంటారు. కాదు, హృదయం సమర్పించు. హృదయం సమర్పించావా, జీవితం మారుతుంది. జీవితం మారిందా, అనేక మంది నీ ద్వారా రక్షించబడతారు. నీవు అనేక మందికి వెలుగుగా ఉంటావు. ఫైనల్గా దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ప్రైజ్ గాడ్. ఫైనల్గా నువ్వు ఎప్పుడైతే పరమ తండ్రికి లోబడతావో గొప్ప ఆశీర్వాదం అన్నాను కదా. ఆశీర్వాదం ఏంటంటే చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. మనం ఏమడిగితే అది ఆయన మన మనవి ఏం చేస్తాడంట. నువ్వు ఈ రాత్రి ఏమడుగుతున్నావో ఆ మనవిని దేవుడు ఆలకించాలనుకుంటే ఆయన చిత్తానుసారంగా ఆయన మాటకి లోబడితే, ఇస్సాకు లోబడ్డాడు కాబట్టి నేను అనుకుంటున్నాను ఇస్సాకు బలిపెట్ట మీద పట్టుపట్టేశాడు, కట్టేస్తున్నాడు, కాలు కట్టేస్తున్నాడు. అప్పుడు తండ్రి చేసే ప్రార్థన కూడా ఇస్సాకు చేసేవాడు. కాబట్టి తండ్రితో పరమ తండ్రి మాట్లాడుతున్నాడు, నాన్న మరి నువ్వు నన్ను ఎందుకు కోరుకున్నావో, నేను లేకపోతే మా నాన్నకి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ముసలాయన అయిపోయాడు, 120 సంవత్సరాల వయసు వచ్చేసింది. ఇప్పుడు ఆయనకి నేను సహాయం చేయాలి, ఆయనకి సహాయం చేయవలసింది నేను. ఇప్పుడు నేను చనిపోతే నేను ఒక్కనే కదా, నేను చనిపోతే చెప్పాలి, నేను చనిపోతే నా తండ్రికి సహాయం చేసేవాడు ఎవరు? నా తండ్రి బాధ్యత చూసేవాడు ఎవడు? నన్ను కోరుకున్నావు, రైట్, నేను నీకు సమర్పించబడడానికి ఇష్టపడుతున్నాను, కానీ నా తండ్రి నీ చేతికి అప్పగిస్తున్నాను. పెద్దోడైపోయాడు కదా, ఆ పెద్దోడిని బాధ పెట్టాలి కదా. ఆ పెద్దోడిని ఎలా బాధ పెట్టాలి? ఇప్పటికే ఆయన చాలా బాధలో ఉన్నాడు అనుకుంటున్నాను, చాలా దిగుల్లో ఉన్నాడు. ఆయన ముఖం చూస్తుంటేనే చాలా బాధ వస్తుంది. నానా మీరేం చేస్తారు అని కట్టబడి దాని మీద పడుకున్న ఇస్సాకు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? ఎప్పుడైనా తల్లి గురించి ప్రార్థన చేసావా? ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు దేవుడు. పడుకున్న ఇస్సాకు ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి యోగక్షేమములు కోరుకుంటున్నాడు. తండ్రిని గాయపరిచాడా, తండ్రిని సంతోషపరిచాడా? చెప్పాలి. మనము తండ్రిని సంతోషపెడితే పరమ తండ్రి సంతోషపెడతాడు. మనము తండ్రిని సంతోషపెట్టినప్పుడు పరమ తండ్రి ద్వారా మన యొక్క జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి అటువంటి ఆశీర్వాదం కావాలనుకుంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పరిశుద్ధుడైన తండ్రి, ఈ రాత్ర మమ్మల్ని అందరినీ దర్శించినందుకు వందనాలు. ఎవరైతే ప్రభా దిగులుతో వచ్చారో, ఎవరైతే వేదనతో వచ్చారో, ఎవరైతే ప్రభా తండ్రి సమస్యలు వచ్చారో, సమస్యలు వచ్చిన ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తాం. అబ్రహాముకున్న దిగులు తీసివేసి అబ్రహామును ఇప్పుడు ఇస్సాకును తిరిగి మళ్ళా కొండ దిగి తమ ఇంటికి వెళ్ళారంట. ఇప్పుడు మెట్లు దిగి ఇంటికి వెళుతున్నప్పుడు ఆనందముతో సంతోషముతో ఇంట్లో అడుగుపెట్టే భాగ్యం దయచేయమని, ఆ ఇంట్లో ఏలుపడుతున్న దురాత్మ చీకటి శక్తులు యేసునామములో లాయపరచమని, నూతనమైన కార్యం ఆ గృహంలో జరిగే భాగ్యం దయచేయమని, మీరు ఘనత మహిమ ప్రభావం పొందమని యేసునామమున పెట్టాడు కొంచెం నాను పరమ తండ్రి, ఆమేన్.